జై భీమ్, జై భీమ్. ప్రముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ, ఈ నిర్వహణ కమిటీ బాధ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎందుకన్నామంటే ఆయన గొప్ప సామాజికవేత్త, సామాజిక ఉద్యమకారుడు, ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు. అతను సమాజం కోసం అహర్నిశలు తప్పించిన వ్యక్తి. పేద కుటుంబంలో పుట్టి, ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలు, కష్టాలు పడుతూ తాను ఉన్నత స్థాయికి ఎదగడానికి అనేక శ్రమ చేసిన సంగతి మనం వింటూనే ఉంటాం ప్రతిసారి. అయితే ఆయన చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, స్కూళ్ళల్లో ఇప్పుడైతే ప్రమాణంగా పోతున్నాం, కూర్చుంటున్నాం, వస్తున్నాం. అయితే అప్పుడు అంటరానితనం ఆయన అనుభవించాడు. అంటరానితనాన్ని అనుభవించి స్కూళ్ళల్లో వేరు వేయించి వేరు కూర్చోబెట్టడం, అసలు చదివే వద్దని చదువుకున్న వాళ్ళను దళితులు చదువుకుంటే నేరం, వాళ్ళకు అన్ని ఆంక్షలు ఉండేది ఉన్నత వర్గాల నుంచి, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గం నుంచి. అయితే వాటిని అన్నింటినీ అధిగమించి తల్లి చిన్నప్పుడే చనిపోయినప్పటికీ వాళ్ళ తండ్రి ప్రోత్సాహంతో, ఆయన పట్టుదలతోని ఆయన ఉన్నత చదువులు చదివి ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు, దళితులకు ముఖ్యంగా నేను సేవ చేయాలి అంటే ఖచ్చితంగా నేను పడ్డ కష్టాలు నా సమాజం పడద్దు, నేను పడ్డ కష్టాలు నా దళితులు పడకూడదు. అందుకు నేనేం చేయాలని అతను నిరంతరం తప్పిస్తూ ఆనాడు ఉన్నత వర్గాలు, ధనిక వర్గాలు వాళ్ళ స్థాయిలో ఎదిగిండి ఆయన కష్టపడి చదువుతూ. ఇప్పుడు నెహ్రూ, పటేలు మనం చాలా మంది చూస్తాం కదా, అప్పుడు ఆయన స్వాతంత్ర యోధ నాయకులు, వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉండి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. ఈయన ఏ సౌకర్యం లేకుండా కష్టపడుతూ, ఆటంకాలను ఎదుర్కొంటూ, అవమానాలు పడుతూ వాళ్ళ స్థాయికి ఎదిగిండు. వాళ్ళతో కూడా మెప్పు పొందిండు, వాళ్ళలో ఒకటిగా అయిండు. అతని పట్టుదల, కృషి అంత ఉంటేనే సాధ్యమైంది. అతను పేద వర్గాలు, దళిత వర్గాల కోసం, మన భారతదేశం అంతా కులాలు, మతాలతో నిండిన లౌకిక రాజ్యం. అన్ని మతాలను గౌరవించుకుంటాం, అన్ని కులాలను కలిసి ఉంటాం. అయితే దళితులు, పేదలకు వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని రిజర్వేషన్స్ రూపొందించడం జరిగింది. చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్స్ కల్పించి ఈనాడు మనం అనుభవిస్తున్నాం. మనం కాదు, కొందరే అనుభవిస్తున్నాం. రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు ఆ రిజర్వేషన్ పొంది వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకే మళ్ళీ ఆ రిజర్వేషన్స్ అందుతున్నాయి. చదువు రాని కూలి పని చేసేటోనికి ఏ రిజర్వేషన్ లేదు. మీరంతా గమనిస్తున్నారు. ఈ రిజర్వేషన్ వాళ్ళు రాజకీయాల్లో కూడా, ఒక ఉద్యోగాలు కాదు, చదువులోనే కాదు, రాజకీయాల్లో కూడా ఒకసారి రిజర్వేషన్ పొంది పదవులు అనుభవించి నా కొడుకే మళ్ళీ కావాలి ఈ సీటు, మళ్ళీ నా కూతురికే కావాలి ఈ సీటు, వాళ్ళకే ఇంకెవరొద్దిగా. ఇట్లా అంబేద్కర్ అట్లా కూడా లేదు. తన భావి తరాల కోసం నా రిజర్వేషన్స్ అందరికీ కావాలని అన్నారు. కానీ ఆ రిజర్వేషన్ పొందిన వాళ్ళే మళ్ళీ వాళ్ళ కుటుంబాలే బాగుపడాలి, మిగతా వాళ్ళందరూ అరగదొక్కబడాలని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన భావి తరాల కోసం, భవిష్యత్తు తరాల కోసము, దళితుల కోసం ఆయన పాటుపడ్డాడు అని చెప్పింది. అయితే ఈ రాజ్యాంగం అన్ని కోణాల నుంచి ఆయన రాజ్యాంగాన్ని రచించిండు. అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడం కూడా అతను రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 నుంచి ఆయన పొందుపరచడం వల్లనే ఈనాడు ఆర్టికల్ 3
ఆధారంగానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధించుకున్నాం శాంతియుతంగా. అదే ఆర్టికల్ 3 లేకపోతే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కాకపోయేది. అందుకనే అంబేద్కర్ అన్ని కోణాలు ఆలోచించాడు, అన్ని వర్గాల గురించి ఆలోచించుండు. ఆయనను మనం అంతా ఆదర్శంగా తీసుకోవాలి. అంబేద్కర్ బాబు చెప్పినట్టు అందరివాడు, కొందరివాడు కాదు. ఒక దళితులో ఒక ఎస్సీ సామాజిక వర్గం ఇది కాదు, అందరి కోసం ఆయన అందరివాడు, అందరి కోసం ఆయన అన్ని రకాలుగా ఒక న్యాయకోవిదుడై ఉండి భారతదేశంలో రాబోయే కాలంలో ఏ సమస్యలు వస్తాయో ముందునే ఊహించి ఆ రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల మనం ఈనాడు దాన్ని అనుసరించుకుంటూ నడుస్తున్నాం. అదొక భగవద్గీత లాగా, అదొక ఖురాన్ లాగా, అదొక బైబిల్ లాగా, వాటన్నిటికంటే మించింది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించాలి. భారత రాజ్యాంగం ప్రకారమే మనం పోవాలి. ఈనాడు కొన్ని శక్తులు ఆ భారత రాజ్యాంగాన్ని మార్చి ఈ లౌకికవాదం, ఇదేంటిది ఈ ఫెడరలిజం, ఇవన్నీ సెక్యులరిజం అనే పదాలనే తొలగించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా అన్యాయమైన విషయం, చాలా మనకు అది హానికరమది దేశానికి. ఇప్పుడు అందరం కలిసి ఉన్న అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉంటున్నాం, కలిసి ఉండాలని ఇంకా పట్టుదల ఇంకా ప్రోత్సహించుకోవాలి. కానీ వాటిని విడగొట్టి ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడమే కాకుండా దాన్ని సెక్యులర్ ఇటువంటి పదాలు తీసేస్తే వాళ్ళు ఏంటంటే చాలా కష్టాలు జరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా ఎప్పటికీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం